ఇది మత స్వేచ్ఛపై దాడి. వందే మాతరం తప్పనిసరిపై జమియత్ ఇస్లాం సంచలన ప్రకటన. ఆర్టికల్ 25 తో పాటు అనేక సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించడమేనని చెప్పిన జమియత్ ఉలామా హింద్ అధికారిక కార్యక్రమంలో జాతీయ గేయం వందే మాతరం పాడడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ ముస్లిం సంస్థ జమియత్ ఉలామా మండిపడింది. వందే మాతరం గేయంలోని 6 చరణాలను ముందుగా పాడాలని చెప్పడాన్ని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఏకపక్షమని అభివర్ణించింది. ఇది రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛపై దాడి అని జమాయత్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. ముస్లింలు ఎవరు వందే మాత్రం పాడకుండా నిరోధించరని, అయితే పాటలోని కొన్ని చరణాలు మాత్రం మాతృభూమిని దేవతగా చిత్రీకరించే నమ్మకాలపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ఇది ఏకధర్మ మతాల ప్రాథమిక విశ్వాసానికి విరుద్ధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఆర్టికల్ 25 తో పాటు అనేక సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించడమేనని ఆయన ఎక్స్ లో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలలు, కళాశాలలు కార్యక్రమాల్లో వందే మాత్రం అన్ని చరణాలను పాడాలని తప్పనిసరి చేయాలనేసి ఏకపక్ష బలవంతపు నిర్ణయం అనేసి జమాయత్ వెల్లడించారు. ఇది భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన మత స్వేచ్ఛపై స్పష్టమైన దాడి, ముఖ్యంగా మైనార్టీల రాజ్యాంగ హక్కులను తగ్గించడానికి ఒక క్రమబద్ధమైన ప్రయత్నం. ఒక ముస్లిం ఒక అల్లాను మాత్రమే ఆరాధిస్తాడు కాబట్టి ఈ పాటను పాడమని అతన్ని బలవంతం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 సుప్రీంకోర్టు అనేక తీర్పులకు స్పష్టమైన ఉల్లంఘనేనని ఆయన వెల్లడించారు. వందే మాత్రం గీతాన్ని తప్పనిసరి చేయడం, పౌరులపై రుద్దడానికి ప్రయత్నించడం దేశభక్తి వ్యక్తీకరణ కాదన్నారు మౌలానా అర్షద్ మదాని. ఇది ఎన్నికల రాజకీయాలను మతపరమైన ఎజెండాగా కనిపిస్తుందని చెప్పారు. ముఖ్యంగా ప్రాథమిక సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నం అని అన్నారు. వందే మాత్రం తప్పనిసరి చేయడం రాజ్యాంగం, మత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య సూత్రాలపై స్పష్టమైన దాడి అని ఆయన పేర్కొన్నారు. ఒకరికి దేశం పట్ల ఉన్న ప్రేమకు నిజమైన కొలత నినాదాల్లో కాదు, వారి వ్యక్తిత్వం, త్యాగాల్లో ఉంటుంది. దేశం కోసం ముస్లింలు జమియత్ ఉలామా హింద్ చేసిన త్యాగాలను చారిత్రాత్మక పోరాటంలో చూడవచ్చు. ఇటువంటి నిర్ణయాలు దేశ శాంతి, ఐక్యత, ప్రజాస్వామ్య విలువలను బలహీనపరుస్తాయి, ముఖ్యంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తాయని మదాని అన్నారు. వందే మాతరంపై కేంద్ర మార్గదర్శకాలు అంతకుముందు బకిం చంద్ర చటోపాధ్యాయ రచించిన జాతీయ గీతం వందే మాతరంలో మొత్తం 6 చరణాలను ఇకపై అధికారిక కార్యక్రమంలో పాడాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. జాతీయ గేయం, వందే మాతరం, జాతీయ గీతం, జనగణమన రెండింటిని కలిపి పాడాల్సిన వచ్చినప్పుడు మొదట వందే మాతరాన్ని ఆలపించాలని స్పష్టం చేసింది. జాతీయ గేయం పాడడానికి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తొలిసారి కొన్ని నిబంధనలను రూపొందించి జనవరి 20న ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రపతి రాక, త్రివర్ణ పతాకం ఆవిష్కరణ, గవర్నర్ల ప్రసంగం వంటి అధికారిక కార్యక్రమాల్లో 3 నిమిషాల 10 సెకండ్ల నిడివి గల వందే మాతరంలోని 6 చరణాలను పాడాలని ఆదేశించింది. జాతీయ గేయం పాడుతున్నప్పుడు సభలో ఉన్న వారంతా లేచి నిలబడాలని స్పష్టం చేసింది. జాతీయ గేయం అధికారిక చరణాలను పాడిన లేక ప్లే చేసిన, వినిపించిన ప్రేక్షకులు గౌరవార్థం నిలబడాలని కేంద్రం తెలిపింది. అయితే న్యూస్ రీల్ లేదా డాక్యుమెంటరీలో భాగంగా చలనచిత్రం మధ్యలో ఈ గేయం వస్తే ప్రేక్షకులు నిలబడాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. పాఠశాలలో రోజువారీ కార్యకలాపాలను జాతీయ గేయంతో ప్రారంభించాలని సూచించింది. జాతీయ జెండా ఆవిష్కరణ, పరేడ్లు కాకుండా ఇతర సాంస్కృతిక లేదా అధికారిక వేడుకలు, ప్రభుత్వ కార్యక్రమాలకు లేదా రాష్ట్రపతి వచ్చినప్పుడు అధికారిక రూపంలో వందే మాతరాన్ని సామూహికంగా పాడాలని ఉత్తర్వుల్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.